ఆ సంవత్సరం 2001 హర్యానాలోని హిసార్ జిల్లాలో ఉన్న బల్వారా అనే గ్రామం. అక్కడ ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యే రేలూరామ్ పూనియాకు ఒక పెద్ద కోట లాంటి ఇల్లు ఉండేది. ఆ ఇల్లు ఎంత ఆడంబరంగా ఉండేదంటే ఆయన కారు నేరుగా ఇంటి 2వ అంతస్తులో ఉన్న బెడ్రూమ్ లోపలికి వెళ్ళేది. అప్పట్లో ఆ ఇంటి గురించి హర్యానా అంతా ఎన్నో కథలుగా చెప్పుకునేది. ఆ ఇంటిని చూడ్డానికి ప్రజలు దూరం నుంచి వచ్చేవారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు, కొన్ని ఫోటోలు నేను మొదటిసారి చూసినప్పుడు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. 2001 ఆగస్టు 23వ తేదీ. ఆ రోజు రేలూరాయ్ కూతురు ప్రియాంక పుట్టినరోజు. ఆ కోటలో సెలబ్రేషన్స్ కోసం అంతా సిద్ధమైంది. రేలూరాయ్ పూనియా మాజీ ఎమ్మెల్యే కాబట్టి డబ్బుకు హోదాకు లోటు లేదు. ఇంట్లోనే పార్టీకి కావాల్సిన ఫుడ్ అంతా రెడీ అవుతోంది. మ్యూజిక్ సిస్టమ్, కేక్స్ అన్నీ ఏర్పాట్లు చేశారు. ఫుల్ సౌండ్తో మ్యూజిక్ ప్లే అవుతోంది. ఆ రోజు పార్టీకి బయట వ్యక్తులను ఎవరినీ పిలవలేదు. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అక్కడున్నారు. రేలూరాయ్ పూనియా, ఆయన 2వ భార్య, కొడుకు సునీల్, కోడలు శకుంతల, వాళ్ళ 3 పిల్లలు ప్రియాంక, అలాగే మరో కూతురు సోనియా. మొత్తం 9 మంది ఆ ఇంట్లో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో అందరూ డాన్స్ చేస్తూ పుట్టినరోజు వేడుకలు ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి 1 గంట మధ్యలో అందరూ భోజనాలు ముగించుకుని పడుకోవడానికి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆ మ్యూజిక్ మాత్రం ఆన్లోనే ఉంది. రాత్రంతా ఫుల్ వాల్యూమ్లో ఆ పాటలు ప్లే అవుతూ ఉన్నాయి. తెల్లవారక ముందే ఆ మ్యూజిక్ దానంతటా అదే ఆగిపోయింది. ఉదయం కాగానే పనివాళ్లు, డ్రైవర్ రోజులాగే డ్యూటీకి వచ్చారు. ఇంటి మెయిన్ డోర్ తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూసిన పనివాళ్లకు అక్కడ కనిపించిన దృశ్యం గుండెలు పిండేసింది. ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్ మొత్తం రక్తంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా రక్తం మరకలే. గోడల మీద, ఫ్లోర్ మీద, బెడ్ మీద ఎక్కడా ఖాళీ లేదు. మొదటిసారి ఆ సీన్ చూసిన పనివాడు భయంతో అరుచుకుంటూ బయటికి పరిగెత్తాడు. కొద్దిసేపటికి ఊరంతా అక్కడికి చేరుకుంది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేలూరాయ్ పూనియా ఫ్యామిలీ మొత్తాన్ని ఎవరో అత్యంత కిరాతకంగా, దారుణంగా మర్డర్ చేశారు. ఆయనకు ఆ ప్రాంతంలో ఉన్న పలుకుబడి వల్ల వెంటనే జిల్లాలోని పెద్ద పోలీస్ యంత్రాంగం అంతా కదిలింది. లోపలికి వెళ్లిన ప్రతి పోలీస్ ఆఫీసర్ ఆ దృశ్యాన్ని చూసి వణికిపోతూ వాంతులు చేసుకున్నారు. 2001 నాటికి అంత ఘోరమైన క్రైమ్ సీన్ను ఎవరూ చూసుండ్రు. పోలీసులు లోపలికి వెళ్లి డెడ్ బాడీస్ను లెక్కపెట్టడం మొదలుపెట్టారు. మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎవరో పొలిటికల్ శత్రువులు కానీ లేదా దోపిడీ ముఠా కానీ ఆ దారుణానికి ఒడిగట్టుంటుందని పోలీసులు మొదట అనుమానం. కొద్దిసేపటికి అక్కడికి అంబులెన్స్ వచ్చింది. ఒక్కో డెడ్ బాడీని తీసుకువెళ్లి అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు. రేలూరాయ్ చిన్న కూతురు సోనియా బాడీని పైకి లేపినప్పుడు పోలీసులకు ఒక విషయం అర్థమైంది. ఆమె బాడీ ఇంకా వేడిగానే ఉంది, శ్వాస ఆడుతోంది. ఫ్యామిలీలో ఒక్కరైనా బ్రతికారు కదా అని వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించారు. ఆమె ఒంటి మీద కూడా చాలా తీవ్రమైన గాయాలున్నాయి. మిగతా డెడ్ బాడీలను కూడా హాస్పిటల్కి పంపించారు. ఇంత ఘోరం ఎవరు చేశారని పోలీసుల ఎంక్వైరీ స్టార్ట్ అయింది. రాత్రి జరిగిన పార్టీ గురించి, ఫుడ్ గురించి పనివాళ్ళని అడిగితే అంతా చాలా సంతోషంగా జరిగిందని చెప్పారు. ఆ తర్వాత పోలీసులు శత్రువుల లిస్ట్ తీయడం మొదలుపెట్టారు. పొలిటికల్గా, పార్టీ పరంగా లేదా ఫ్యాక్టరీ బిజినెస్ పరంగా ఎవరితోనైనా గొడవలున్నాయా అని ఆరా తీశారు. ఆ రోజంతా అలాగే గడిచిపోయింది. హాస్పిటల్లో ఉన్న సోనియాకు స్పృహ రాకపోవడంతో ఆమెను ఎవరూ ఏమీ అడగలేదు. ఆగస్టు 25న పోలీస్ టీం, ఫోరెన్సిక్ టీం మళ్లీ ఆ ఇంటికి చేరుకుని ఆధారాల కోసం వెతకడం మొదలుపెట్టారు. అటు హాస్పిటల్లో సోనియాకు కొద్దిగా స్పృహ రావడంతో ఆ రాత్రి ఏం జరిగిందని పోలీసులు ఆరా తీశారు. ఎవరో తన తల మీద గట్టిగా కొట్టారని, ఆ తర్వాత తను స్పృహ కోల్పోయానని చెప్పింది. వాళ్ళు ఎంతమంది, ఎవరు, ఎందుకు చేశారో తనకి తెలియదంది. ఆమె పూర్తిగా కోలుకున్నాక మళ్లీ ఇంట్రాగేట్ చేయొచ్చని పోలీసులు అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ కోటలో ఆధారాల కోసం వెతుకుతున్న పోలీసులకు ఒక డైరీ దొరికింది. అందులో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ చదివిన వెంటనే పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. ఆ డైరీ సోనియాది అని పనివాళ్లు కన్ఫర్మ్ చేశారు. వెంటనే పోలీసులు ఆ డైరీని తీసుకుని నేరుగా హాస్పిటల్కి వెళ్లారు. అప్పటికి 24 గంటలు గడిచిపోవడంతో సోనియా కొంచెం నార్మల్గా మాట్లాడుతోంది. పోలీసుల డైరీ చూపించి ఇది నీదేనా అని అడిగారు. అవును నాదే అని ఆమె సమాధానం ఇచ్చింది. అందులో ఉన్న రైటింగ్ నీదేనా అని అడిగితే అవునని చెప్పింది. వెంటనే ఆ లెటర్ను ఆమె ముందుంచారు. అంటే ఇది కూడా నువ్వే రాశావని అడిగేసరికి సోనియాకు మాట రాలేదు. ఆ డైరీలో సోనియా తన భర్త సంజీవ్కు ఒక లెటర్ రాసిపెట్టింది. అందులో ఇలా ఉంది: నేను నా ఫ్యామిలీని ఎంతగానో అసహించుకుంటున్నాను. వీళ్లలో ఎవరిని నేను ప్రాణాలతో వదలను. అందరినీ చంపేస్తాను. నువ్వు నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈ పని నేను ఒంటరిగానే చేస్తాను. ఇది చదివిన పోలీసులకు అసలు హంతకులు ఇంట్లోనే ఉన్నారని, తాము అనవసరంగా బయట వెతుకుతున్నామని అర్థమైంది. పోలీసులు సోనియాను ఎంత అడిగినా ఆమె నిజం ఒప్పుకోలేదు. వెంటనే ఢిల్లీలో తలదాచుకున్న ఆమె భర్త సంజీవ్ను పోలీసులు పట్టుకున్నారు. తమ స్టైల్లో ఇంట్రాగేట్ చేసేసరికి సంజీవ్ మొత్తం నిజాన్ని కక్కేశాడు. ఆ తర్వాత ఇద్దరిని ఎదురుబదురుగా కూర్చోబెట్టి విచారించేసరికి సోనియా కూడా నేరాన్ని అంగీకరించింది.
ఆగస్టు 23 రాత్రి అసలేం జరిగిందో వాళ్ళు చెప్పిన స్టోరీ వింటే ఎవరికైనా రోమాలు నెక్కబొడుచుకుంటాయి. దయచేసి మీ మనసును దృఢంగా ఉంచుకోండి, ఎందుకంటే ఈ నిజాలు తేలిగ్గా మీ బ్రెయిన్ నుంచి ఈ సంఘటనను అంత సులభంగా చెరిపేయలేవు. ఎటువంటి విజువల్స్ లేకుండానే ఆ రాత్రి జరిగిన దారుణం మీ కళ్ళ ముందు కదలాడుతుంది. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకునే ముందు అసలు రేలూరాయ్ పూనియా బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒక్కసారి చూడాలి. రేలూరాయ్ పూనియా 1996లో హర్యానాలో ఎమ్మెల్యేగా పనిచేశారు. హిసార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయనకు మంచి పేరుంది. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన మొదట్లో ఒక ట్రక్ క్లీనర్గా తన కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత బ్లాక్ ఆయిల్ బిజినెస్ ద్వారా కోట్లు సంపాదించాడు. హిసార్లో ఎన్నో భూములు, హర్యానాలో వేర్వేరు నగరాల్లో ఫ్యాక్టరీలు, ఢిల్లీలో ఇళ్లు, ఫరీదాబాద్లో ఆస్తులు కూడబెట్టాడు. ఇంతటి కోటీశ్వరుడైన ఆయన కట్టుకున్న ఆ కోట కూడా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉండేది. బహుశా ఆ రోజుల్లో అలా కారు నేరుగా 2వ అంతస్తులోని బెడ్రూమ్లోకి వెళ్లడం హర్యానాలో మరొకటి లేదు. రేలూరాయ్ తన జీవితంలో 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య ఓమీదేవికి సునీల్ అనే కొడుకున్నాడు. రెండో భార్య కృష్ణాదేవికి 2 కూతుళ్లు. వాళ్లే ప్రియాంక మరియు సోనియా. కొడుకు సునీల్కు శకుంతలతో పెళ్లైంది. వాళ్లకు 4 ఏళ్ల లోకేష్, 2 ఏళ్ల శివాని, కేవలం 30 నుంచి 40 రోజుల వయసున్న పసికందు ప్రీతి అనే 3 పిల్లలున్నారు. పైకి చూస్తే అంత పర్ఫెక్ట్గా కనిపించే సంతోషకరమైన ఫ్యామిలీ అది. కానీ లోపల మాత్రం ఎంతో కుట్ర నడుస్తోంది. ప్రియాంక పుట్టినరోజు వాస్తవానికి ఆగస్టు 24న వస్తుంది. ప్రతి ఏడాది అదే రోజున సెలబ్రేట్ చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఒకరోజు ముందుగానే, అంటే ఆగస్టు 23నే పార్టీ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అలా నిర్ణయించింది మరెవరో కాదు, చిన్న కూతురు సోనియానే. ఎందుకంటే ఆగస్టు 24న తనకు వేరే పని ఉందని ఆమె చెప్పింది. సోనియా తన భర్త సంజీవ్తో కలిసి ఢిల్లీలో ఉండేది. ఆగస్టు 21, 22 తేదీల మధ్య ఆమె తన భర్తతో కలిసి ఒక టాటా సుమోలో హిసార్ చేరుకుంది. అక్కడికి వచ్చాక ఎలాగూ వచ్చాం కదా, మీ అక్క ప్రియాంకను కూడా కలిసి వెళ్దామని సంజీవ్ సోనియాతో చెప్పాడు. ఆ తర్వాత సోనియా తన అక్కను తీసుకురావడానికి విద్యాదేవి జిందాల్ స్కూల్కి వెళ్ళింది. 3 కలిసి ఆ టాటా సుమోలో ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్ళగానే సోనియా తన ఫ్యామిలీతో ఒక మాట చెప్పింది. 24న నాకు వేరే పనుంది, అందుకే మనం ప్రియాంక పుట్టినరోజు 23 చేసుకుందామా అని అడిగింది. ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ అనుకోకుండా అందులో ఏముంది, ఈ రోజే జరిపేసుకుందాంలే అన్నారు. ఇంట్లోనే వంటలన్నీ సిద్ధమయ్యాయి. మ్యూజిక్ సిస్టమ్ అరేంజ్ అయింది. ఫుల్ వాల్యూమ్తో పాటలు పెట్టారు. కేక్ కూడా తెప్పించారు. ఆ రోజు ఆ కోటలో ఫ్యామిలీ అంతా ఉంది. మొత్తం 9 మంది. రేలూరాయ్ పూనియా, ఆయన భార్య, వాళ్ళ కొడుకు సునీల్, కోడలు శకుంతల, వాళ్ళ 3 పిల్లలు, 4 ఏళ్ల లోకేష్, 2 ఏళ్ల శివాని, కేవలం 1.5 వయసున్న ప్రీతి. వీళ్లతో పాటు ప్రియాంక, సోనియా, ఆమె భర్త సంజీవ్. వీళ్లతో కలుపుకుని మొత్తం 10 మంది అయ్యారు. సోనియా ఇంటికి వచ్చిన విషయం పని వాళ్ళందరికీ తెలుసు. కానీ సంజీవ్ కూడా వచ్చినట్టు ఎవరికీ తెలీదు. దారిలో అతనికి ఒంట్లో బాలేకపోవడంతో కారు వెనక సీట్లో పడుకుని నిద్రపోయాడు. అలా 2001 ఆగస్టు 23వ తేదీ రాత్రికి ఆ ఇంట్లో మొత్తం 10 మంది ఉన్నారు. చీకటి పడింది. పుట్టినరోజు వేడుకలు జోరందుకున్నాయి. మ్యూజిక్ ప్లే అవుతోంది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా ఒకే చోట కలవడంతో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కొందరు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటే మరికొందరు వంట పనుల్లో ఉన్నారు. రేలూరాయ్ పూనియాకి నిద్రపోయే ముందు పాయసం తినే అలవాటుంది. ప్రతిరోజులాగే ఆ రాత్రి కూడా పాయసం రెడీ అవుతోంది. భోజనాలు పూర్తయిన తర్వాత రాత్రి సుమారు 10-11 గంటల సమయంలో సోనియా కిచెన్లోకి వెళ్లి అందరికీ పాయసం వడ్డించడానికి సిద్ధమైంది. కానీ ఆ పాయసంలో ఆమె మెల్లగా నిద్ర మాత్రలు కలిపింది. ఆమె మనసులో అసలేం నడుస్తుందో ఎవరికీ తెలియదు. అలా మత్తుమందు కలిపిన పాయసాన్ని అందరికీ వడ్డించింది. కనీసం ఆ 1.5 పసికందును కూడా వదలకుండా ఆ పాపకు కూడా ఎవరికీ తెలియకుండా తినిపించేసింది. ఆ పాయసం తిన్న తర్వాత అందరికీ నెమ్మదిగా నిద్ర రావడం మొదలైంది. ఒక పక్క మ్యూజిక్ ప్లే అవుతుండగానే ఇంకో పక్క నిద్రపోవడానికి వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతున్నారంతా. ఇల్లంతా స్పృహ కోల్పోయి పడి ఉంది. కేవలం సోనియా, ఆమె భర్త సంజీవ్ ఇద్దరూ మాత్రమే మెలకువతో ఉన్నారు. కొందరు ఇంకా మెలకువగానే ఉన్నారేమోనని సోనియా కాసేపు వేచి చూసింది. పూనియా ఫ్యామిలీ ఆ ఇంట్లో 2 అంతస్తుల్లో ఉండేవాళ్ళు. కొందరు ఫస్ట్ ఫ్లోర్లో, ఇంకొందరు సెకండ్ ఫ్లోర్లో పడుకునేవాళ్ళు. అప్పటికి ఇంకా కొందరు ఫస్ట్ ఫ్లోర్లో మిగిలి పాయసం తింటూనే ఉన్నారు. పాయసం తిన్న 25-30 నిమిషాల తర్వాత ఎవరెవరు మెలకువగా ఉన్నారో చెక్ చేసుకోవడానికి సోనియా, సంజీవ్ ఒక్కో గదికి వెళ్లారు. అందరూ పూర్తిగా స్పృహ కోల్పోయారని వాళ్ళకి అర్థమైంది. వెంటనే సోనియా సంజీవ్తో ఇలా అంది, నీ రివాల్వర్ తీసి వీళ్ళందరినీ కాల్చేసేయ్. సంజీవ్ దానికి బదులిస్తూ, పిచ్చిదానా, రివాల్వర్లో ఉన్నాయి 6 బుల్లెట్లే, వీళ్ళేమో 8 మంది, మిగతా 2 ఎలా చంపుతావు? బుల్లెట్ సౌండ్ విని ఎవరైనా నిద్రలేస్తే పరిస్థితి ఏంటి? పైగా బుల్లెట్ తగిలిన వెంటనే చనిపోతారన్న గ్యారంటీ కూడా లేదు. ప్రాణాపాయం తప్పి గాయాలతో మిగిలిపోతే? అసలే వీళ్ళంతా మత్తులో ఉన్నారు కాబట్టి చనిపోయారా లేదా అనేది తెలియాలంటే ఎలా అని అన్నాడు. సోనియా తన కుటుంబం మొత్తాన్ని ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతుందో వైపు. తన భర్త మాటలు విని ఆమె కోపంతో ఊగిపోయింది. నువ్వు ఒక పనికిమాలినోడివి, చేతకాని సన్నాసివి అని తిట్టింది. ఎంత కోపం వచ్చిందంటే వెంటనే బయటకు వెళ్ళి మ్యూజిక్ సిస్టమ్ వాల్యూమ్ను ఫుల్ సౌండ్తో పెట్టింది. ఆ తర్వాత కిందకు పరిగెత్తి సంజీవ్ దగ్గరకు వచ్చింది. చేతిలో ఇనుపరాడుతో గుమ్మం దగ్గర నిలబడ్డ ఆమె అవతారాన్ని చూసిన సంజీవ్ భయపడ్డాడు.
ఎక్కడ తన్ని చంపేస్తుందోనని వణికిపోయాడు. ఆమె కోపంగా సంజీవ్తో, ఆ రివాల్వర్ పక్కన పడేసి రాడ్ పట్టుకో, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి తల పగలగొట్టే అని అంది. వాళ్ళ తలలు పగిలిపోవాలి, ఇక వాళ్ళు బ్రతికే ఛాన్స్ ఉండకూడదు అని ఆర్డర్ చేసింది. సంజీవ్ జూడో ఛాంపియన్, కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. సోనియా అన్నయ్య సునీల్ చాలా ఎత్తుగా బలంగా ఉండేవాడు. అతనొక్కడే వీళ్ళిద్దరిని ఎదిరించగల సత్తా ఉన్నాడు. ఆజానుబాహుడుగానే నిద్రలేస్తే జూడో ఛాంపియన్షిప్లు ఏవి పనిచేయవని సోనియాకు తెలుసు. అందుకే అతన్ని లాస్ట్లో చంపుదాం, ఒకవేళ అతను మధ్యలోనే లేస్తే మన ప్లాన్ అంతా నాశనం అవుతుంది అని సంజీవ్తో చెప్పింది. అప్పటికే రాత్రి 11:15 అవుతుంది. ముందుగా సోనియా తన తండ్రి గదిలోకి వెళ్ళింది. రేలు రాయ్ తన మంచం మీద స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. సోనియా ఆ ఇనుప రాడ్ను సంజీవ్ చేతికిచ్చి తన తండ్రి తల పగలగొట్టమంది. సంజీవ్ చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. అతని ధైర్యం చాలేదు. ఇంతకు ముందెప్పుడూ మర్డర్ చేయలేదు, కనీసం ప్లాన్ కూడా చేయలేదు. పైగా సొంత మామను చంపాలంటే చేతులు రాలేదు. కానీ సోనియా వెనుక నుంచి రెచ్చగొడుతూనే ఉంది. కొట్టు, ఏమైంది నీకు? నువ్వు ఒక పిరికివాడివి, చేతకన్న కొడుక, కొట్టు కొట్టు, చిన్న పని చేయలేవా? ఈరోజు మనం వీళ్ళని చంపకపోతే రేపు వీళ్ళే మనం లేపేస్తారు అని ఉసిగెలిపింది. సొంత కూతురే తన తండ్రి రక్తం కోసం ఆరాటపడుతోంది రాక్షసిలా. సోనియా అంతలా రెచ్చగొట్టేసరికి సంజీవ్ తన నియంత్రణ కోల్పోయాడు భయంతో. ఆ రాడు తీసుకుని రేలురాయ్ తల మీద సర్వశక్తులు కూడగట్టుకుని 3-4 సార్లు గట్టి కొట్టాడు. అతను అలా కొడుతుంటే సోనియా తండ్రి తల దగ్గరే నిలబడి సంతోషించింది. ఇంకా కొట్టు, అది అలా కొట్టు అంటూ ఒక దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేసింది. మంచం మీద నుంచి కింద పడిపోయింది. అయినా సోనియాకు శాంతి దొరకలేదు. తండ్రి పల్స్ ఆగిపోయిందో లేదో తన చేత్తోనే స్వయంగా చెక్ చేసింది. ప్రాణం పోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక పని పూర్తయింది అని తన భర్తకు కంగ్రాట్స్ చెప్పింది. సొంత తండ్రిని చంపింది, భర్తకు అభినందనలు తెలిపింది. అసలు ఇలాంటి దారుణమైన ఆలోచన ఆమెకు ఎక్కడి నుంచి వచ్చిందో ఊహించడం కూడా కష్టమే. ఆ తర్వాత ఇద్దరూ పక్క రూంలోకి వెళ్లారు. అక్కడ సోనియా కన్న తల్లి స్పృహ లేకుండా పడుంది. సంజీవ్ను మళ్లీ రాడుతో కొట్టమని చెప్పింది. సంజీవ్ మళ్లీ భయపడ్డాడు. కానీ ఆమె వదలకుండా రెచ్చగొడుతూనే ఉంది, కోపం తెప్పిస్తూనే ఉంది. అతను రాడ్తో కొట్టడానికి సంకోచిస్తున్న సమయంలో సోనియా స్వయంగా తన తల్లి ముఖం మీద పిల్లో పెట్టి గట్టిగా నొక్కి ఊపిరాడకుండా చేసింది. ఆ తర్వాత తల్లి చనిపోయిందో లేదో అని చెక్ చేసింది. మరికొన్ని నిమిషాలు అలాగే నొక్కి ఉంచింది. ఆ తర్వాత పిల్లు తీసేసి, ఇప్పుడైనా కొడతావా అని సంజీవ్కు చెప్పింది. సంజీవ్ రాడ్ తీసుకుని ఆమె తల్లి తల మీద గట్టి కొట్టాడు. దెబ్బకు తల పగిలిపోయింది. వాళ్ళ నాయనమ్మ పక్కనే పడుకున్న 2 ఏళ్ల శివానికి ఆ రాడ్ దెబ్బ పొరపాటును తగిలింది. సోనియా సొంత అన్నయ్య కూతురైన ఆ పాప ఉలిక్కిపడి ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు సోనియా ఆ చిన్నరి చేతులు పట్టుకుంది. సంజీవ్ ఆ ఇనుపరాడుతో ఆ పాప తలను దారుణంగా ఛిద్రం చేశాడు. ఆ తర్వాత సోనియా మళ్లీ తన భర్తకు కంగ్రాట్స్ చెప్పింది. ఆమె గుండె అప్పటికే రాయిలా మారిపోయింది. మరి అక్కడితో ఈ దారుణం ఆగిపోలేదు. ఆ తర్వాత ఆ రాక్షసులు 2 పిల్లల గదిలోకి వెళ్లారు. అక్కడ సోనియా అక్క ప్రియాంక, 4 ఏళ్ల మేనల్లుడు లోకేష్ పడుకునున్నారు. ముందుగా ప్రియాంకను రాడ్తో కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఆ చిన్నారి లోకేష్ వంతు. సొంత పిన్ని ఒకరోజు ఇంత దారుణంగా తన్ను చంపుతుందని ఆ పిల్లాడు కల్లో కూడా ఊహించుండడు. ఇది తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. సంజీవ్ కొడుతుంటే వాళ్ళు నిజంగానే చనిపోయారా లేదా అని నిర్ధారించుకోవడానికి సోనియా అక్కడే నిలబడి ఉండేది. అలా అందరినీ అంతం చేశారు. ఇక 3 మాత్రమే మిగిలారు. సోనియా అన్నయ్య సునీల్, వదిన శకుంతల, ఆ నెలన్నర పాప. ఆ తర్వాత ఇద్దరూ 2nd ఫ్లోర్కు చేరుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది అత్యంత కష్టమైన పని. సునీల్ గదిలోకి వెళ్లడం. ఇద్దరూ చడీ చప్పుడు లేకుండా నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టారు. సునీల్ స్పృహ లేకుండా పడుకునున్నాడు. సోనియా అక్కడ పడుకున్న ఆ నెలన్నర పాప ప్రీతిని నెమ్మదిగా తన చేతిలోకి తీసుకుంది. ఆ పాప ఇంకా ప్రపంచాన్ని కూడా సరిగ్గా చూడలేదు. ఆ చిన్నారి ఏడుపు శబ్దం ఎవరికీ వినపడకూడదని సోనియా ఆ పాపను కొద్దిగా దూరంగా తీసుకువెళ్లి పడుకోబెట్టింది. సునీల్ బలంగా ఉండడంతో వాడు మధ్యలో ఎక్కడ లేస్తాడో అని సోనియాకు భయం. అందుకే ముందు వీడి కాళ్ళు చేతులు కట్టేద్దాం, ఆ తర్వాత చంపుదామని ప్లాన్ చేశారు. ఇద్దరూ కలిసి నెమ్మదిగా సునీల్ కాళ్ళు చేతులు కట్టేయడంతో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత సోనియా సంజీవ్తో ఇలా అంది, వీడిని ఇంకా గట్టిగా కొట్టు, వీడు చాలా బలంగా ఉంటాడు, బతికే ఛాన్స్ ఏమాత్రం ఉండకూడదు. ఇద్దరికీ భయం కూడా వేస్తోంది, కొడుతున్నప్పుడు ఎక్కడ మెలకు వస్తుందో అని. చాలా సంవత్సరాల తర్వాత సంజీవ్ జైల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అతని విషయం గురించి చెబుతూ అంతమందిని చంపేసరికి తన మైండ్ పనిచేయడం ఆగిపోయిందన్నాడు. ఏం జరగాలో అది జరిగిపోయింది, ఇక వెనక్కి వెళ్లే దారి కనిపించలేదన్నాడు. ఇప్పుడు ఎవరినైనా వదిలేస్తే తామే ఇరుక్కుపోతామని భయం వేసింది. ఒకటి వాళ్ళు మనల్ని చంపుతారు, లేదంటే మనం వాళ్ళని చంపేయాలని అనుకున్నాడు. ఆ ఆలోచనతోనే సునీల్ తల మీద పిచ్చి వాళ్లగా ఇనుపరాడితో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. సునీల్ తల పూర్తిగా పగిలిపోయింది. ఆ తర్వాత సోనియా ఆ నెలన్నర పాపను తన చేతుల్లోకి తీసుకుంది. ఆ పాప కాళ్ళు పట్టుకుని గాల్లోకి తిప్పి గోడకేసి పదే గట్టిగా బాది చంపేసింది. తర్వాత జరిగిన ఘోరం గురించి మీరే అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సునీల్ భార్య తన వదినైన శకుంతలను చంపడానికి వెళ్లారు. ఆమె అదే బెడ్పై స్పృహ లేకుండా ఉంది. తన భర్త సునీల్ డెడ్ బాడీ పక్కనే ఆమెను దారుణంగా కిరాతకంగా చంపేశారు.
సోనియా తన వదిన తల మీద కూడా అదే రాడ్తో కొట్టింది. ఈ 8వ మర్డర్తో ఆ ఇంటి అంశం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈ 8 మందిని చంపడానికి వాళ్లకు సుమారుగా 2 గంటల సమయం పట్టింది. రాత్రి 11 గంటలకు మొదలైన ఈ మారణకాండ రాత్రి 2 గంటలకు ముగిసింది. కానీ కథ అక్కడితో అయిపోలేదు. అసలు స్టోరీ ఇప్పుడే మొదలవుతోంది. అసలు సోనియా తన సొంత ఫ్యామిలీని ఎందుకింత కిరాతకంగా చంపేసిందో మీకింకా అర్థం కాలేదు కదా. ఆమె ద్వేషానికి ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. దాని గురించి తర్వాత తెలుసుకుందాం. ఇక రాత్రి 2 గంటలవుతున్నా మ్యూజిక్ మాత్రం ఇంకా ప్లే అవుతూనే ఉంది. అప్పుడు సోనియా టెర్రస్ పైకి వెళ్లి టపాసులు కాల్చింది. అది ఆమె సంతోషం పట్టలేక చేసిందా, లేదా లోపల పార్టీ జరుగుతుందని బయట వాళ్ళను నమ్మించడానికి చేసిందా అనేది ఎవరికీ తెలీదు. అయినా వాళ్ళకి ఇంకా మనశ్శాంతి కలగలేదు. మళ్ళీ ప్రతి బెడ్రూమ్ దగ్గరకు వెళ్లి ఎవరైనా బ్రతికున్నారేమో అని పదే పదే చెక్ చేసుకున్నారు. మత్తులో ఉండి ఎవరైనా అరుస్తారేమో అని వాళ్లకు భయం వేసింది. అందుకే ప్లాన్ ప్రకారం మ్యూజిక్ సిస్టమ్ను అంత పెద్ద సౌండ్తో ప్లే చేశారు. ఇంట్లో వాళ్ళు అరుపులు బయటకు రాకూడదనేది వాళ్ల ప్లాన్. పాటలు మోగుతుండగానే ఆ ఇంట్లోని 8 మందిని సొంత కూతురే తన భర్త చేతులతో చంపించింది. ప్రతి మర్డర్ తర్వాత వాళ్ళిద్దరూ చేతులు కలుపుకుంటూ ఒకరికొకరు కంగ్రాట్స్ చెప్పుకున్నారు. సంజీవ్ కొద్దిగా భయపడినప్పటికీ ఆ సమయంలో సోనియా ప్రవర్తన గురించి తన ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పాడు. ఆ రాత్రి సోనియా పూర్తిగా తన కంట్రోల్లో లేనట్లుగా ప్రవర్తించిందట. ఆమె ఎవరో వేరే మనిషిలా మారిపోయిందట. తన ఫ్యామిలీ మీద ఎంత ద్వేషం పెంచుకుందంటే ఆ రాడ్తో కొడుతున్నప్పుడు కళ్ళు పెద్దవి చేసుకుని రాక్షసిలా చూసిందట. వాళ్ళు వెంటనే చనిపోవాలన్నంత కసితో వాళ్లను పచ్చిగా తినేసేలా చూసిందని చెప్పాడు. ఆమె చూపులు చూసి 1-2 సార్లు తనకు కూడా భయం వేసిందని సంజీవ్ ఒప్పుకున్నాడు. ఎందుకంటే అలాంటి రూపాన్ని అతను అంతకుముందెప్పుడు చూడలేదు. ఇప్పుడు ఆ ఇంట్లో 8 డెడ్ బాడీలు, ప్రాణాలతో ఉన్న 2 వ్యక్తులు సోనియా మరియు సంజీవ్ మాత్రమే ఉన్నారు. అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. రేపు ఉదయం ప్రపంచానికి ఏం చెబుతాం, ఎవరు చేశారంటే ఏం సమాధానం చెప్తాం, ఖచ్చితంగా దొరికిపోతాం కదా అని భయపడ్డారు. దాని నుంచి తప్పించుకోవడానికి సోనియా ఒక ప్లాన్ చేసింది. తనని కూడా రాడ్తో కొట్టమని సంజీవ్కి చెప్పింది. కానీ చనిపోయేంత గట్టిగా కాకుండా కేవలం గాయాలయ్యేలా మాత్రమే కొట్టమంది. ఆ 8 మందిని చంపిన అదే రాడ్తో సంజీవ్ సోనియా మీద కూడా దాడి చేశాడు. సోనియా గాయపడి కింద పడిపోయింది, లేదా కింద పడిపోయినట్లు నాటకమాడింది. ఆ రాత్రికి రాత్రే పనివాళ్లు కంటపడకుండా సంజీవ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సోనియా మాత్రం చనిపోయినట్లు నటిస్తూ అక్కడే పడుంది. ఆ తర్వాత ఉదయం పనివాళ్లు, డ్రైవర్ రావడం, ఆ తర్వాత పోలీసుల ఎంట్రీ, ఇదంతా మీరిప్పటికే విన్నారు. పోలీసులకు సోనియా డైరీ దొరకడం, లెటర్ చూడడం, సంజీవ్ను ఢిల్లీలో అరెస్ట్ చేయడం, సోనియా నిజం ఒప్పుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఆమె ఇదంతా ఎందుకు చేసిందనేది మరో ఎత్తు. దీని గురించి అలాగే కోర్టులో ఏం జరిగిందనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది 2001 నాటి ఒక ఫోటో. పోలీసులు సోనియాను స్టేషన్ నుంచి బయటకు తీసుకొస్తున్న దృశ్యం అది. ఆమె ముఖంలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. అప్పటికే పోలీసులు సంజీవ్ను కూడా అరెస్ట్ చేశారు. ఈ దారుణాన్ని తామే చేశామని సోనియా అంగీకరించింది. ఆమె చెప్పిన కారణం విని అంతా షాక్ అయ్యారు. సోనియా తైక్వాండో ప్లేయర్, సంజీవ్ జూడో ఛాంపియన్. ఇద్దరూ ఆటల పోటీలో కలుసుకున్నారు, ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ రేలురాయ్ ఫ్యామిలీకి ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే సంజీవ్ ఫినాన్షియల్ స్టేటస్ వాళ్లకంటే చాలా తక్కువ. ఒకవైపు రేలురాయ్ కోటీశ్వరుడు, మరోవైపు సంజీవ్ ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడు. అయినా కూతురి మీద ఉన్న ప్రేమతో రేలురాయ్ ఫ్యామిలీ ఈ పెళ్లి కొప్పుకుంది. వాళ్లకు ఒక అబ్బాయి కూడా పుట్టాడు. 2001 ఆగస్టు 23న ఈ దారుణం జరిగినప్పుడు ఆ పిల్లాడికి 7.5 వయసు. ఆ రోజు సోనియా తన కొడుకును తన వెంట తీసుకురాలేదు. పెళ్లైన తర్వాత తన పుట్టింటి వాళ్ళు తన భర్తకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆమెకు అనిపించింది. ఆ ఆలోచన ఆమె మనసులో బలంగా నాటుకుంది. మరోవైపు ప్రేమ ఒకటైతే జీవితం గడవాలంటే డబ్బు ముఖ్యమని పెళ్ళయ్యాక అర్థమైంది. కడుపు నిండాలంటే డబ్బు కావాలి కదా. కానీ సంజీవ్ దగ్గర అంత డబ్బు లేదు. పాపం రేలురాయ్ తన అల్లుడు స్టేటస్ పెంచడానికి ఎంతో సాయం చేశాడు. కానీ సోనియా సంజీవ్తో ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయించారని అనుకుంది. దానికి చాలా డబ్బు అవసరమైంది. అప్పుడు సోనియా తన తండ్రి రేలురాయ్ దగ్గరకు వెళ్ళి, నీకు 100 ఎకరాల భూమి ఉంది కదా, అందులో ఒక 50 ఎకరాలు అమ్మి నాకు ఆ డబ్బు ఇవ్వు, మేము బిజినెస్ స్టార్ట్ చేసుకుంటామని అడిగింది. కూతురికి సాయం చేయడానికి రేలురాయ్ పూనియా ఒప్పుకున్నాడు. కానీ ఆయన కొడుకు సునీల్ మాత్రం అడ్డుపడ్డాడు. డబ్బులు కావాలంటే ఇద్దాం, కానీ ఎంతో కష్టపడి సంపాదించిన భూములు అమ్మేది లేదని కరాఖండిగా చెప్పాడు. సునీల్ చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. కేవలం కొన్ని డబ్బుల కోసం కోట్ల విలువ చేసే ప్రాపర్టీని ఎవరైనా ఎలా అమ్ముతారు? ఈ విషయం మాట్లాడడానికి సునీల్ సోనియా ఇంటికి వెళ్ళాడు. సునీల్ మాటలు విన్న సోనియాకు విపరీతమైన కోపం వచ్చింది. సొంత అన్నయ్య తలకే రివాల్వర్ గురిపెట్టింది. వీళ్ళు ప్రాపర్టీలో తనకు ఎలాంటి వాటా ఇవ్వరని ఆమె సంజయ్తో చెప్పింది. వాస్తవానికి మన దేశంలో ఏ కూతురైనా తన తండ్రి ఆస్తిలో ఎప్పుడైనా వాటా అడగొచ్చు. ఫ్యామిలీతో మంచిగా ఉంటే ఇదంతా సాఫీగా జరిగిపోతుంది. కానీ సునీల్ మాటలతో కోపంతో రగిలిపోయిన సోనియా వాళ్ళందరినీ చంపేసి ఆ ప్రాపర్టీ మొత్తం తానే సొంతం చేసుకోవాలని డిసైడ్ అయింది. ఫ్యాక్టరీలు, భూములు, కోట్లాది రూపాయల ఆస్తి అంతా మనదే అవుతుందని సంజీవ్ను కూడా ఒప్పించింది, ప్రేరేపించింది. సోనియాను పిచ్చిగా ప్రేమించి సంజయ్ ఆమె మాట కాదనలేక ఆ దారుణానికి ఒప్పుకున్నాడు.
ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సొంత ఫ్యామిలీలోని 8 మందిని అత్యంత దారుణంగా మర్డర్ చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కెమెరా ముందు తామే ఆ దారుణం చేశామని కన్ఫర్మ్ కూడా చేశారు. ఇక ఇక్కడి నుంచి ఈ కేసులో జరిగే పరిణామాలు వింటే మీ రక్తం మరుగుతుంది. ఈ కేసు కోర్టుకు చేరిన తర్వాత సోనియా మొత్తం ప్లేట్ మార్చేసింది. తను ఏ మర్డర్ చేయలేదని, తనను కావాలని ఇరికిస్తున్నారని బుకాయించింది. పోలీసులు తనతో బలవంతంగా తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించారని అబద్ధాలాడింది. కానీ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం, కెమెరా రికార్డింగ్స్ లాంటి ఆధారాలన్నీ వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నాయి. లోయర్ కోర్టులో విచారణ మొదలైంది. ఒకే కుటుంబంలోని 8 మందిని సొంత కూతురు అల్లుడు కలిసి చంపేయడం అప్పట్లో సంచలనం. దీనిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం మొదలైంది. మీడియాలో కూడా వరుస కథనాలు రావడంతో కోర్టు మీద చాలా ప్రెషర్ పెరిగింది. 2001 ఆగస్టు 23న ఈ మర్డర్స్ జరిగాయి. దాదాపు 3 సంవత్సరాల తర్వాత 2004 మే 31న సెషన్స్ కోర్టు సోనియా, సంజీవ్లకు ఉరిశిక్ష విధించింది. కానీ వాళ్ళు ఆ తీర్పుపై కోర్టులో ఛాలెంజ్ చేశారు. 2005 ఏప్రిల్ 12న పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆ ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. దీనివల్ల వాళ్లకు కొద్దిగా ఊరట లభించింది. ఆ తర్వాత 2007లో ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అప్పుడు హైకోర్టు తీర్పును తప్పుబడుతూ వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా ఉరిశిక్ష పడాల్సిందేనని సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఉరిశిక్షను ఆపాలని వాళ్లు వేసుకున్న పిటిషన్లన్నీ రద్దయ్యాయి. 2007 ఆగస్టు 1వ తేదీన హిసార్ సెషన్స్ జడ్జ్ వాళ్లకు ఉరిశిక్ష అమలు చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు. 2007 నవంబర్ 26న వాళ్లను ఉరి తీయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పట్లో వాళ్ళిద్దరూ అంబాలా జైల్లో ఉన్నారు. ఉరి అమలు చేయడానికి అంబాలా జైలు అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లాయి. వాళ్లను కాపాడే న్యాయపరమైన దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు సరిగ్గా అప్పుడే సోనియా కొత్త నాటకం మొదలుపెట్టింది. తనకొక చిన్న పిల్లాడున్నాడని, తాము చనిపోతే వాడు అనాథవుతాడని కోర్టులో దయ కోసం ప్రాధేయపడింది. తన పిల్లాన్ని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరని, తమ మీద కాస్త కనికరం చూపించాలని వేడుకుంది. సొంత ఫ్యామిలీని, పసిపిల్లల్ని కూడా వదలకుండా చంపేసిన ఆ రాక్షసి ఇప్పుడు తన బిడ్డ పేరు చెప్పి జాలి కోసం అడుక్కుంది. ఒకవేళ తమను ఉరితీయాలని డిసైడ్ అయితే తమతో పాటు తన కొడుకును కూడా ఉరితీయమని ఒక పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను కూడా కొట్టివేయడంతో చివరి ప్రయత్నంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంది. 2013 ఏప్రిల్లో రాష్ట్రపతి కూడా ఆ పిటిషన్ను రిజెక్ట్ చేశారు. కేసు మొదలైన 2001 నుంచి 2013 వరకు రకరకాల పిటిషన్లు వేస్తూ దాదాపుగా 12-13 ఏళ్ల పాటు వాళ్ళు తమ ప్రాణాలను నిలబెట్టుకుంటూ వచ్చారు. కుమిలిపోతూ చట్టంలోని లొసుగులను వాడుకుంటూ ఉరిశిక్ష పడకుండా తప్పించుకున్నారు. ఒకవేళ అప్పుడే సోనియాకు ఉరిశిక్ష అమలు చేసుంటే భారతదేశ చరిత్రలో ఉరిశిక్ష పడిన తొలి మహిళ ఆమె అయ్యేది. అప్పటి వరకు ఏ మహిళకు ఉరిశిక్ష అమలు కాలేదు. అటు సోనియాకు డెత్ వారెంట్ సైన్ అయింది. ఉరి తీయడానికి తలారు కూడా రెడీగా ఉన్నాడు. 2013లో ఎప్పుడైనా వాళ్లకు ఉరి పడొచ్చు, వాళ్ళు చావు ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ జైల్లో ఉన్న సంజీవ్ మాత్రం కొంతమంది బంగ్లాదేశ్ ఉగ్రవాదులతో కలిసి జైలు నుంచి పారిపోవడానికి ప్లాన్ చేశాడు. వాళ్ళు జైల్లో ఏకంగా ఒక సొరంగం తవ్వారు. కానీ అదృష్టవశాత్తు వాళ్ళు అధికారులకు పట్టుబడ్డారు. ఇంత జరుగుతున్నా వాళ్లకు అదృష్టం ఎలా వరించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఉరిశిక్ష పడి 5 నుంచి 10 ఏళ్ల పాటు ఎదురు చూస్తున్న వాళ్ల శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. చావు కోసం ఇన్ని సంవత్సరాలు ఎదురు చూడడం అంటే వాళ్ళు ప్రతిరోజు చనిపోతున్నట్లే అని, ఇది వాళ్లకు జరిగే అన్యాయమని వాదించారు. 2014 జనవరి 21న సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఉరిశిక్ష అమలు కాకుండా పెండింగ్లో ఉన్న 15 కేసులను యావజ్జీవ శిక్షగా మార్చింది. ఆ 15 కేసుల్లో సోనియా, సంజీవుల కేసు కూడా ఒకటి కావడం వాళ్ళ అదృష్టం. వాళ్ళ చావు ఖాయం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో ప్రాణాలతో బయటపడుతూనే ఉన్నారు. కోర్టు తీర్పును మనం కాదనలేం. అలా వాళ్ళ ఉరిశిక్ష కాస్త యావజ్జీవ కారాగార శిక్షగా మారిపోయింది. కానీ ఈ స్టోరీ ఇక్కడితో ఆగిపోలేదు. 2018లో సంజీవ్ కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పెరోల్ మీద జైలు నుంచి బయటకొచ్చాడు. నేరుగా గుజరాత్ పారిపోయి అక్కడ ఒక దొంగ బాబాలాగా అవతారం ఎత్తాడు. పెద్ద పెద్ద పోస్టర్లు వేయించుకుని మరీ పలు కార్యక్రమాల్లో ప్రవచనాలిచ్చాడు. వేలాది మంది అతనికి భక్తులుగా మారారు. కానీ 2001 ఫిబ్రవరిలో అతను మీరట్ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అతన్ని గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మళ్లీ పట్టుబడ్డాడు. ఇదంతా విన్నాక వాళ్ళిద్దరూ ఇంకా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే 2025 డిసెంబర్ 16న కోర్టు వాళ్ళిద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. సోనియా జైలు నుంచి బయటకొచ్చి దర్జాగా తన కారులో వెళ్లిపోతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. 8 మందిని దారుణంగా చంపిన వాళ్ళు ఇప్పుడు దర్జాగా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు అందరి మధ్యలో మదిలే ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, రేలూరాయ్ పూనియా కోట్లాది రూపాయల ఆస్తి చివరికి ఎవరికి దక్కింది అనేది. రేలూరాయ్ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది కాబట్టి లీగల్గా ఆ ఆస్తులు రేలూరాయ్ సోదరులకు, వాళ్ళ కొడుకులకు వెళ్ళింది. సోనియా జైలు నుంచి బయటకొచ్చాక ఆ ప్రాపర్టీ ఎక్కడ తమ చేజారిపోతుందని వాళ్ళు భయపడుతున్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ ఆస్తి వాళ్లకు చట్టబద్ధంగానే దక్కింది. వాళ్ళు ఎవరిని మోసం చేసి లాక్కోలేదు. కోర్ట్ ఆర్డర్స్ ప్రకారమే వాళ్ళకి ఆ ప్రాపర్టీ దక్కినప్పుడు వాళ్ళని తప్పుపట్టకూడదు.
రేలురాయ్కు నేరుగా వారసులు ఎవరూ లేరు కాబట్టి ఆ ప్రాపర్టీ ఆయన సోదరులకు వెళుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.